మాజీ మంత్రి వేణు మతిస్థిమితం సరిగ్గా లేదనుకుంటా. అతన్ని మీడియా ముఖంగా నేనెక్కడో కొన్ని వ్యాఖ్యలు సెట్టిపల్లి వన సమారాధనలో వ్యాఖ్యలు చేస్తే ఆయన గింజుకుంటా ఉన్నాడు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు చర్చిలకు రా అంటా ఉన్నావు. నేను మీడియా ముఖంగా నిన్ను అడుగుతా ఉన్నాను, సమాధానం చెప్పు అని మళ్ళీ 3 క్వశ్చన్లు నేను అడుగుతా ఉన్నాను. వాటికి మీడియా ముఖంగా సమాధానం చెప్పాయా? నువ్వు ఖాళీగా ఉన్నావని చర్చిలకు రా అంటావు. ఎందుకు? సభ్య సమాజం అంతా చూసేలాగా నేను అడిగి 3 ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి. మొదటగా నువ్వు ఒక మెమోని తీసుకుని వచ్చారు. మేము ఏమిటి? గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జ, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, ఇలాగా పిలవాలి అని చెప్పి ఓ మెమో తెచ్చారు 2023/2/23 అయితే దీని రిఫరెన్స్ ఇచ్చింది మీరు సరిగ్గా చూస్తే జోగి రమేష్. మీరు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మీరు మీ అధికారులతో, నువ్వు బీసీ శాఖ మంత్రివి, మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసి అధికారుల చేత ఇంప్లిమెంట్ చేయించి అధికారులు ఇచ్చేసారు నాకు తెలియదని చెప్పుకోవడం నీకు సిగ్గుపడాలా? బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న నువ్వు నీకు తెలియకుండా అధికారులు వ్యవహరించారు. దానికి తగ్గట్టు ఇదిగో జోగి రమేష్ గారి రిఫరెన్స్. ఇలాంటి జీవో మరి జాతిపిత సెట్టిబల్జి జాతిపిత మనకి సెట్టిబల్జి అని నామకరణం చేశారు. దానికి తూట్లు పొడుస్తూ నువ్వు మంత్రిగా ఉంటున్నప్పుడు ఒక మెమో జారీ చేసి అధికారులు జారీ చేశారు. నాకు తెలియదు అంటావే. తెలిసిన తర్వాత ఏం చేసావు? నువ్వు నిద్రపోతా ఉన్నావా? అయితే జీవో 16 గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. జీవో 16 గురించి, జీవో 16లో సెట్టిబల్జ బ్రాకెట్లో గౌడ పెట్టమనో, శ్రీశైన బ్రాకెట్లో గౌడ పెట్టమనో, ఈడిగా బ్రాకెట్లో గౌడ పెట్టమనో ఇష్టపూర్వకంగా మీకు ఇష్టమైతే గౌడ పెట్టండి, లేకపోతే లేదనేది ఉంది జీవో 16లో. అది నువ్వు తెలుసుకో. అప్పటి నుంచి కూడా సెట్టిబల్జాన్ని పెట్టుకుంటా ఉన్నారు, శ్రీశైనాన్ని పెట్టుకున్నాను, ఎక్కడ అడ్లేదు. కొంతమంది నచ్చిన వాళ్ళు శ్రీశైన బ్రాకెట్లో గౌడానో, సెట్టిబల్జి బ్రాకెట్లో గౌడానో పెట్టుకుంటున్నారు. నీకు అది తెలియట్లే. ఎస్, మేము ఇచ్చాం అప్పుడు 5 కులాలు కలిసి ఉండాలని గౌతు లచ్చన్న గారు పోరాటం మేరకి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో 16 ఇవ్వడం నిజమే. అందులో సెట్టిబల్జ బ్రాకెట్లో గౌడానో, శ్రీశైన బ్రాకెట్లో గౌడానో పెట్టుకోవచ్చు, మీకు ఇష్టపూర్వకంగా ఇష్టంటే పెట్టుకోవాలి, లేకపోతే లేదని. కానీ మీరేం చేశారు? మీ ప్రభుత్వ హయాంలో ఇదిగో గౌడ బ్రాకెట్లో సెట్టిబల్జ అని, మరి జాతిపిత సెట్టిబల్జ అని నామకరణం చేసి మరి సెట్టిబల్జ సంఘీయులు అందరూ కూడా మరి వాళ్ళు మా ఉనికి పాడవుతా ఉంది అని చెప్పి మరి మీ వాళ్ళే కొంతమంది, అలాగే చాలా మంది కూడా పెట్టిన తర్వాత మేము వెంటనే ఔనిత్యం పాడవకూడదు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని తరతరాలుగా ఏ పేరెట్టి పిలుస్తున్నారో అలాగే ఇమ్మని చెప్పి మేము జీవో తీసుకురావడం జరిగింది. మీ చిన్న మెదడికి అది అర్థం కావట్లా. ముందు అసలు ఈ మెమో, మీ రెఫరెన్స్ బై జోగి రమేష్ అండ్ అదర్ టీమ్, ఆ మెమో ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఏమో అధికారులు ఇచ్చారు నాకు తెలియదు అంటారు. ఇక మీరు మంత్రిగా ఉండి మీరు రబ్బర్ సుత్తా? దీని గురించి సమాధానం చెప్పండి. చర్చ అంటారేంటి? దీనికి చర్చ ఏముంది? ప్రూఫ్స్తో పాటు చూపిస్తుంటే జీవో 16 ఏంటి, ఏముంది? సెట్టిబల్జి బ్రాకెట్లో గౌడ పెట్టుకోండి మీకు ఇష్టమైతే అంది. చదవండి. అలాగే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు గీత కులాలకు చెందిన సెట్టిబల్జ కులస్తుడిగా మీరు మంత్రి, మీరు కానీ జోగి రమేష్ గారి మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ కానీ గీత ఉపకులాలకు సంక్షేమం విషయంలో ఏం చేశారు మీరు? ఒకటి చెప్పండి, మచ్చుకి ఒక్కటి చెప్పండి. మీడియా ముందుకు వచ్చి మీరు చెప్పలేరు. ఎందుకంటే గీత ఉపకులాల కార్మికులకి మీరు చేసింది ఏమీ లేదు, శూన్యం. అయితే దాని గురించి చెప్పండి అంటే మీరు చేసింది ఏమీ లేక చెప్పట్లేదు, చర్చ అన్నారు.
మీకు చేదస్థం ఎక్కువైపోయింది. ఒక బెత్తమూట అట్టుకుని ఫిలాసఫర్ లాగా టీవీ దగ్గరికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉపన్యాసాలు ఇస్తుంటే పారిపోతున్నారు, మీ పేరు చెప్తుంటే ఎవరు రావట్లేదని వినికిడి. కాబట్టి నేను అడిగిన దానికి మీడియా ముఖంగా సమాధానం చెప్తే లోటు అంటే ఎంత లోతుకి వెళ్ళాలనేది నిర్ణయించప్పుడు మనం చర్చకు కూర్చున్నాం. మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఈత పొలాలకి 5 ఏళ్ళలో చేసింది ఏంటి అది చెప్పండి. మేము చేసింది చెప్పాం కదా. ఈ సంవత్సరం 4 నెలల వ్యవధిలో మేము ఏం చేసామో చెప్పాం, చెయ్యిపోయేది కూడా చెప్పాం. అలాగే మీరు సాష్టాంగ నమస్కారాలు చేయటం మీకు అలవాటు, ఎప్పటి నుంచో మీరు పుట్టినప్పటి నుంచి మీకు అలవాటు. సాష్టాంగ నమస్కారాలతోనే రాజకీయంగా ఎదిగారు మీరు. అయితే సాష్టాంగ నమస్కారం సుబ్బారెడ్డి గారికి కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశారు. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మీరు కులానికి క్షమాపణ చెప్పారా అని అడిగాను నేను. సెట్టిపల్లి వనభోజనాల్లో చెప్పారా? దానికి చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా చర్చ అంటారేంటి? మీకు ఖాళీగా ఉందని మాకు ఖాళీగా ఉంటుంది అనుకున్నారా? మీరు మీడియా ముఖంగా వచ్చి సభ్య సమాజం అందరికీ అర్థమయ్యేలాగా 2 పాయింట్లు చెప్పండి. నేను చెప్పిన దానికి చిన్న సమాధానం చెప్తే తర్వాత మనం కూర్చుందాం, తప్పేముంది. మీరు అసలు ఏమీ చెప్పకుండా మీరు వ్యవహరించేది హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా మీరు రామచంద్రపురం నియోజకవర్గం తరఫున ఓ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు. ఎంత సిగ్గిచేటంటే సొంత సామాజిక వర్గం ఇక్కడ నుంచి మేము తరివేసింది. మంత్రిగా చేస్తూ ఒక నియోజకవర్గంలో ఉండకుండా ఒకసారి కాకినాడలో పోటీ చేసి, ఒకసారి రామచంద్రపురంలో పోటీ చేసి, తర్వాత రాజమండ్రి తరివేశారు. అక్కడ గతంలో 23 సీట్లు తెలుగుదేశం పార్టీని నవ్వితే అందులో ఒకటి రాజమండ్రి. మీరు ఎలాగో ఊడిపోతారని మిమ్మల్ని అక్కడికి ఎంటేసారు. మీకు అది అర్థం అవట్లేదు. కనీసం మీకు స్థిరత్వం లేక మీ పనితీరు బాగోక ఇక్కడ మిమ్మల్ని ఇంటి పిల్లి బోస్ గారు అబ్బాయికి ఇచ్చారు. రామచంద్రపురం నియోజకవర్గంలో సెట్టిపల్లిలు అందరూ కూడా మీ పనితీరు బాగోక రోడ్లెక్కి మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇక్కడ నుంచి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున నేను అడిగి మీకు దమ్ము ఉంటే మీడియా ముఖంగా వచ్చి నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పండి. మీ డప్పు పార్టీ, మీ డప్పు టీము, పేటీఎం బ్యాచ్ వైసీపీ అఫీషియల్ పేజ్లో చర్చకి రమ్మంటే రావట్లేదంటే మీకు దమ్ము ఉంటే నేను అడిగిన ప్రశ్నలకి క్లుప్తంగా 2 ముక్కల్లో సమాధానం చెప్పండి. లేని పక్షంలో పక్కెళ్ళి ఆడుకోండి. మీ వేషాధారణ మామూలుగా గీత కులాల వేషాధారణ 2-3 సార్లు వేసినట్టున్నారు. ఆ వేసిన తర్వాత కులానికి ఏం చేశారంటే చెప్పుకోలేకపోతున్నారు. సిగ్గుచేటు 5 ఏళ్ళు ఏం చేశారయ్యా? నువ్వు రబ్బర్ సుత్తువి, చూడటానికి సుత్తులా కనపడతావు కానీ పనితనం ఉండదు. నీ శాఖలో ఓ మెమో ఇస్తే అది జోగి రమేష్ గారు ఇంకో మంత్రి గారి రిఫరెన్స్ మీద నీకు తెలియదు అంటావా? మాకు తెలియకుండా వచ్చేసింది అంటావా? నువ్వు జోగి రమేష్ వెనకాల ఇప్పించి కులాల మనోభావాలతో ఆడుకుంటారా? జీవో 16 ఒకటైతే మీరు ఇంప్లిమెంట్ చేసింది ఒకటి. వాళ్ళ మెమో ఎందుకు ఇప్పించారు మీరు జోగి రమేష్ గారికి? అది చెప్పండి అయ్యా. నువ్వు ఖాళీగా ఉన్నావని చర్చలకు రమ్మంటే నువ్వు సార్ మీడియా ముఖంగా నేను ఎలా అడిగానో మీరు మీడియా ముఖంగా మీరు చేసింది ఏంటి, నేను 3 క్వశ్చన్లకి సమాధానం చెప్పండి. కాబట్టి నేను అడిగిన దానికి మీడియా ముఖంగా సమాధానం చెప్తే లోటు అంటే ఎంత లోతుకి వెళ్ళాలనేది నిర్ణయించప్పుడు మనం చర్చకు కూర్చున్నాం. మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఈత పొలాలకి 5 ఏళ్ళలో చేసింది ఏంటి అది చెప్పండి. మేము చేసింది చెప్పాం కదా. ఈ సంవత్సరం 4 నెలల వ్యవధిలో మేము ఏం చేసామో చెప్పాం, చెయ్యిపోయేది కూడా చెప్పాం. అలాగే మీరు సాష్టాంగ నమస్కారాలు చేయటం మీకు అలవాటు, ఎప్పటి నుంచో మీరు పుట్టినప్పటి నుంచి మీకు అలవాటు. సాష్టాంగ నమస్కారాలతోనే రాజకీయంగా ఎదిగారు మీరు. అయితే సాష్టాంగ నమస్కారం సుబ్బారెడ్డి గారికి కులం పేరు చెప్పి సాష్టాంగ నమస్కారం చేశారు. అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మీరు కులానికి క్షమాపణ చెప్పారా అని అడిగాను నేను. సెట్టిపల్లి వనభోజనాల్లో చెప్పారా? దానికి చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా చర్చ అంటారేంటి? మీకు ఖాళీగా ఉందని మాకు ఖాళీగా ఉంటుంది అనుకున్నారా? మీరు మీడియా ముఖంగా వచ్చి సభ్య సమాజం అందరికీ అర్థమయ్యేలాగా 2 పాయింట్లు చెప్పండి. నేను చెప్పిన దానికి చిన్న సమాధానం చెప్తే తర్వాత మనం కూర్చుందాం, తప్పేముంది. మీరు అసలు ఏమీ చెప్పకుండా మీరు వ్యవహరించేది హాస్యాస్పదంగా ఉంటుంది. అదేవిధంగా మీరు
రామచంద్రపురం నియోజకవర్గం తరపున ఓ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా చేశారు. ఎంత సిగ్గుచేటంటే సొంత సామాజిక వర్గం ఇక్కడ నుంచి మేము తరివేసింది. మంత్రిగా చేస్తూ ఒక నియోజకవర్గంలో ఉండకుండా ఒకసారి కాకినాడలో పోటీ చేసి, ఒకసారి రామచంద్రపురంలో పోటీ చేసి, తర్వాత రాజమండ్రి తరివేశారు. అక్కడ గతంలో 23 సీట్లు తెలుగుదేశం పార్టీని నక్కితే అందులో ఒకటి రాజమండ్రి. మీరు ఎలాగో ఓడిపోతారని మిమ్మల్ని అక్కడికి ఎండేశారు, మీకు అది అర్థం అవ్వట్లేదు. కనీసం మీకు స్థిరత్వం లేక, మీ పనితీరు బాగోక